టికెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కు టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని మహేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఆన్లైన్ లో టికెట్లు తీసుకుని వాటిని ఆఫ్ లైన్ లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉప్పల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కు టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని మహేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఆన్లైన్ లో టికెట్లు తీసుకుని వాటిని ఆఫ్ లైన్ లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ సందడి నెలకొంది. అయితే ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అటు బ్లాక్ టికెట్ల దందా రాయలు మాత్రం ప్రస్తుతం అయితే పండగ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ లో టికెట్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ఇక్కడ బ్లాక్ లో విక్రయిస్తున్నటువంటి పలువురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి ఈ రోజు తాజాగా మరొక నలుగురు వ్యక్తులను కూడా ప్రస్తుతం అయితే మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం వారిని ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పారు. ప్రస్తుతం ఈ రోజు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు పరిసర ప్రాంతంలో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆన్లైన్ లో టికెట్స్ దక్కించుకునే వారు ఎలాగైనా చూడాలని, క్రికెట్ చూడాలనే కుతూహలంతో చాలా మంది బ్లాక్ లో అయిన టికెట్లు కొనుగోలు చేసి టికెట్ ని చూడాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్లాక్ టికెట్ లో చాలా మంది టికెట్ విక్రయాలు జరిపి వారందరూ కూడా క్రికెట్ చూడాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. నిన్న ఈ రోజు మరొక 4, మొత్తం ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పారు. వాళ్ళ దగ్గర దాదాపు 10 టికెట్ల వరకు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా బ్లాక్ టికెట్లు విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మ్యాచ్ కి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్, అదేవిధంగా స్పెషల్ టీమ్స్, ఎస్ఓటీ పోలీసుల బృందాలు పకడ్బందీగా ఎవరైనా బ్లాక్ టికెట్లు విక్రయించినా, ఎవరైనా చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సుమిత్ర, అంటే మరి కాసేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అంటే ఎంతవరకు టికెట్స్ ని బ్లాక్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది, అలాగే ఎంత ప్రైస్ డిఫరెన్స్ తో అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు? ప్రస్తుతము ఉప్పల్ టికెట్ దాదాపు 1000 రూపాయల టికెట్ దాదాపు 5000 వరకు విక్రయాలు జరుపుతున్నారు. మామూలు 5000 టికెట్ 10,000, అంటే డబ్బులు 1కి 2 ఇంతలు 3 ఇంతలు జరుపుతున్నట్టు కూడా పోలీసులు కొన్ని టికెట్లు అమ్ముతున్నటువంటి వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ దగ్గర టికెట్లు మనం చూస్తూ ఉప్పల్ స్టేడియం లో మరి కాస్త 3 గంటల పరిసర ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం. పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే ప్రత్యక్షమైన భద్రతలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఎలాంటి అవాంఛనీయ కూడా దాదాపు 2700 మందితో పోలీసులు గస్తీ కాస్తున్న మాత్రం ఉప్పల్ స్టేడియం లో కనబడుతుంది. మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ సందర్భంగా అటు టీమ్స్ కూడా, అంటే పోలీస్ స్పెషల్ టీమ్స్ కూడా టీగానే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్. మైకులు తీసేది